రైతు సోదరులందరికీ నమస్కారం. రైతు సోదరులారా, మనం వచ్చేసి దాచిపల్లి మండలం శ్రీనివాసపురం గ్రామంలో రోజువారీ రైతు ప్రదర్శన క్షేత్రం టెస్లా త్రిబులోన్ ఈ హైబ్రిడ్ మిరప విత్తనం ఈ తోటను చూడడానికి అయితే మనం రావడం జరిగింది. ఈరోజు ఈ మిరప తోటను చూడటానికి రామాపురం నుంచి ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అయిన రామకోటయ్య గారు, అట్లాగే మరొక రైతు వెంకటనారాయణ గారు రావడం అయితే జరిగింది. ఈ మిరప తోట వచ్చేసి నేటికి దగ్గరగా 140 రోజుల నుంచి 150 రోజుల పైరు. ఈ 140 రోజుల నుంచి 150 రోజుల పైరుని చాలా బాగుందనేసి మన గుర్జాల మండలం కానీ, దాచిపల్లి మండలం కానీ, రణచంద్ర మండలంలో కానీ బాగా మంచి పేరు రావడం అయితే జరిగింది. అయితే ఈ తోట బాగుందనేసి చూడటానికి పక్క గ్రామం నుంచి అయితే మన రామాపురం పంచాయతీ ప్రెసిడెంట్ గారు రామకోటయ్య గారు రావడం జరిగింది. ఈ మిరపతోట గురించి ఆయన మాటలోనే ఉందాము. బాబాయ్ నమస్తే. బాబాయ్, నా పేరు నర్సిరెడ్డి. బాబాయ్, మీరు ఈ మిరపతోట చూడటానికి వచ్చారు కదా, మీకు ఈ మిరపతోట చూడాలని ఎందుకు అనిపించింది? మీరు ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఫీల్డ్ పెట్టిండ్రు అసలు తోట ఎట్టుంది పోసేసినాను. రామపురం చుట్టుపక్కల ఫీల్డ్ పెట్టినాను. మేము వచ్చినాయి కింద నుంచి కూడా బాగా పన్నెండు కాయ కూడా పాలంటలేదు, బాగా ఎరుపు, బాగా చిక్కదనం ఉంది. ఇప్పుడు నల్లి ఆశించినా కానీ బొబ్బలంటలేదు, నల్లి ఆశించినా కానీ బాగా పింద కట్టు అవుతుంది. బాగా పింద సైజు కానీ ఏదో కింద మీద ఒకటే కాపు, బాగా చిక్కడి కాపు. కాటా కూడా బాగా వస్తాయి. కాటా కూడా బాగా. బాబాయ్, ఒక్క చిన్న విషయం నేను అడగదలుచుకుంది ఏంటంటే, నువ్వు దగ్గర 20 కిలోమీటర్ల నుంచి వచ్చి మిరపతోట చుట్టానికి వచ్చావు. గత 10 సంవత్సరాల నుంచి కూడా రైతు సోదరులని బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఏంటంటే మిరపతోటలో బొబ్బెర, 4 సంవత్సరాల నుంచి నల్లి. అయితే ఈ 10 సంవత్సరాల నుంచి బొబ్బెర ముడత కారణంగా చాలా మంది రైతులు మిరపతోటలు వేసి చాలా తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈ మిరపతోట నువ్వు చూడటానికి వచ్చావు కదా, ఈ మిరపతోటలో నీకు ఏమి నచ్చింది, ఏ మాత్రం దిగుబడి వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు? దీనికి దాదాపుగా ఎకరానికి వచ్చేసరికి 10 గంటలు 30 గంటలు దాకా వస్తాయి. ఈ చిక్కదనం ఈ బాగా పైదాకా కాపు ఉంది కాబట్టి ఈ తోట పొజిషన్ చూస్తే 30 గంటలు అల్లకంగా వస్తాయి. రైతు సోదరులారా, మనం రామాపురం పంచాయతీ ప్రెసిడెంట్ అయిన మన రామకోటయ్య గారి మాటలు ఉన్నాం కదా, 25 నుంచి 30 గంటల వరకు అయితే ఇప్పుడు దిగుబడి వచ్చి ఉన్నది అంటున్నాడు. బాబాయ్, ఇంకా ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఈ 30 క్వింటాల దిగుబడి కాకుండా తోట వర్ణం చూస్తుంటే ఆయన పెరిగే అవకాశం ఉందా? తోట ఏమాత్రం తగ్గల. కింద పైన వర్ణం కూడా మంచి కాపు లైన్లోనే ఉంది. పూత పింద మీద ఉంది. కింద పైన పన్నిని పైన పచ్చికాయ, మళ్ళీ పింద పూత పైన బాగుంది. ఆ పైన ఉన్న పూత పింద ఎన్ని క్వింటాల వరకు దిగుబడి వచ్చింది అనుకుంటున్నావు? నీ ఆలోచన ప్రకారం, నీ అనుభవం ప్రకారం నువ్వు ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చింది అనుకుంటున్నావు? ఇంకా పైదాని వరకు వద్దండి 10 క్వింటాల దాకా. రైతు సోదరులారా, మనం విన్నాం కదా మీ తోటి రైతు మాట్లాడే మాటలు. ఇప్పటికైతే 25 నుంచి 30 క్వింటాల వరకు కాసింది. ఇంకా తోట వర్ణం చూస్తుంటే, ఆ పూత కానీ పిండి కానీ చూస్తుంటే ఇంకా ఒక 10 క్వింటాలు వచ్చే అవకాశం ఉన్నదనేసి మనం రైతు మాటల్లో వినటం జరిగింది. బాబాయ్, ఇంకొక చిన్న మాట, ఈ మిరపతోట చూసా కదా, దీంట్లో బొబ్బెర గురించి కానీ నల్లి గురించి కానీ నువ్వేమన్నా చెప్పదలుచుకున్నావు మీ తోటి రైతు సోదరులకి? దీంట్లో మాత్రం బొబ్బరంటే లేదండి. నల్లి పలసంగా ఉన్నా కానీ నల్లి అంత లెక్కలేదు కాదు. ఇది పింద కానీ పూత కానీ బ్రహ్మాండంగా ఉంది. ఎర్రన్న ఒకటి ఉండే నల్లి, లేకపోతే ఎర్ర నల్లి అనేది గుట్లు ఉండేది మామూలు వేరే తోటలో. అవును, దీంట్లో 1 2 కానీ నేను ఇప్పుడు 4 5 చూసా, 1 2 కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. రంగు కానీ తోట వర్ణం కానీ పింద పూత కట్టు బాగుంది తోట. మీరు విత్తనాలు ఎక్కడ తెస్తారండి? ఏంటండి విత్తనాలు ఎక్కడ తెస్తారు? మేము రణచింతలండి. ఏ షాప్లో తీసుకొస్తారు? అదే ఫాతిమా స్వీట్స్ కానీ మేము ఎప్పుడేందండి 15-20 సంవత్సరాలు చార్జ్ చేసుకోవాలి. మళ్ళీ చేస్తారా? అవునండి, వేస్తాం. ఇప్పుడు నేను వేసిన వేరే విత్తనం, అది నేను 4 ఎకరాలు వేసిన అండి, అక్కడ తీసుకొచ్చిన ఫాతిమా స్వీట్స్ వేస్తాను. ఇప్పుడు చెప్పి 25 సంవత్సరాలు వాళ్ళ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెరైటీ బాగుందని చెప్తేనే ఏడుకొచ్చి చూస్తున్నాం. ఇది ముందు నాటి ఖచ్చితంగా నేను 3 ఎకరాలు వేసి చూస్తాను. ఇది బాగుంది. కింద రంగు కానీ కాయ, కాటా కూడా బాగా పొడుగు కానీ బాగా నీట్గా ఉంది కాయ. రైతు సోదరులారా, మనం విన్నాం కదా రామకోటయ్య గారి పెద్ద అయిన మాటల్లో, ఈ చేలో నేను బొబ్బెర ముడత అక్కడక్కడ తగులుతుంది, అక్కడక్కడ తగిలినా కానీ 30 క్వింటాల వరకు అయితే కాపు కాసింది. ఇంకా 10 క్వింటాల పైన వచ్చే అవకాశం ఉంది అంటున్నాడు. మనం ఇక్కడ ఒకటి జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, రైతు మాటల్లో రైతు ఏమంటున్నాడంటే 30 క్వింటాల వరకు కాపు కాసింది, ఇంకా 10 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది.
కానీ ఎక్కడన్నా ఒకసారి బొబ్బర ముడత తగులుతుంది అంటున్నాడు. అంటే ఏడన్నా ఒకసారి బొబ్బర ముడత తగిలినా కానీ నీకు 40 క్వింటాల వరకు కాసే శక్తి ఉన్న మిరప విత్తనం ఏదైనా ఉంది అంటే అది టెస్లా త్రిబుల్ వన్నే. మనం ఇప్పుడు దాకా రైతు మాటల్లో విన్నాం కదా బాబాయ్. ఇంకొక సమస్య, మనం బొబ్బర నల్లే కాదు, ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే పండుగాయ, కాయ మచ్చ, కాయ కొల్లుడు, తాలుగాయ. ఈ మిడదాట నువ్వు చూసావు కదా, వీటి గురించి నువ్వేం చెప్పదలుచుకున్నావు? అసలు దీంట్లో నేను కింద నుంచి దాకా నేను 10 నిమిషాల నుంచి తోటను తిరిగి చూస్తున్నా. కింద నుంచి తాలుగాయ అంటే ఏదో ఒక్క కాయ కూడా అంటూ తగల నాకు. మొత్తం మచ్చగంట ఏ మాట లేదు. నెంబర్ 1 కాయ నీట్గా ఉంది, పొడుగు సైజు కానీ బాగా నీట్గా ఉంది, అది బాగా నీట్గా ఉంది కాయ. రైతు సోదరులారా, కింద మొదట్లో గుంట కూడా తాలుగాయ అంటే ఒక్కడు కూడా లేదు. రైతు సోదరులారా, మనం విన్నాం కదా, ఎక్కడా కూడా నాకు తాలుగాయ కానీ పండుగ కాయ మచ్చ కానీ ఎక్కడా తగలేదు, అంతా బాగుంది అంటున్నాడు బాబాయ్. ఇంకొక చిన్న మాట, కొన్ని మిరపదాట్లో కొన్ని రకాలు ఎట్టుంటాయి అంటే కింద వచ్చేసి ఒక సైజు ఉంటుంది, పైన తలకాపు వచ్చేసరికి ఒక సైజు ఉంటుంది. ఈ మిరపదాట్లో అలాంటి సమస్య నువ్వు ఏమైనా గమనించావా? లేదు, ఆ ఛాన్స్ లేదు. దాన్ని అదే గమనిస్తున్నా. మేము కూడా వేసినామండి. మధ్యలో వచ్చిందాక ఒక సైజు వచ్చింది, ఆ పైన వచ్చేసరికి సైజు తగ్గిపోయింది. మరి ఈ మిరపదాట్లో ఎలా ఉంది? ఇది ఒకటే కింద మీద ఒకటే సైజు ఉంది, ఒకటే సైజు. పండిన కాయ కానీ పచ్చికాయ కానీ ఒకటే సైజు ఉంది. రైతు సోదరులారా, మనం విన్నాం కదా మీ తోటి రైతు మాటలో. మీరు కూడా మీకు ఈ తోట నచ్చితే మీరు కూడా ఈ టెస్లా త్రిబుల్ వన్ వేసుకోండి. అలాగే ఈ మిరపవిత్తనాలు వచ్చేసి మీకు రంటచింతల ఫాతిమా సీడ్స్ సెంటర్ నర్సరావు గారి దగ్గర మాత్రమే ఉంటాయి, ఎవరి దగ్గర ఉండవు. మీరు ఈ విత్తనం కావాలి అనుకుంటే రంటచింతల ఫాతిమా సీడ్స్ సెంటర్ నర్సరావు గారి దగ్గర మాత్రమే కొనుగోలు చేయండి. ఆయన దగ్గర తప్పితే ఎక్కడా విత్తనాలు అనేవి దొరకవు. ఉన్న విషయం చెప్పండి, ఏముంది మీకు బాగుందా లేదా? పొలం వేసే రైతులే కాబట్టి మీరు మిడదాటు చూశారు కదా, 2 ముక్కలు చెప్పేసి వెళ్ళండి. దాంట్లో మీకు ఏమి నచ్చింది, ఎలా ఉంది? బాగానే ఉంది, కింద నుంచి లాటు పెట్టింది. బాబాయ్ నీ పేరు, ఊరు పేరు చెప్పు. నా పేరు కమ్మాలి శ్రీనివాసరావు. కమ్మాలి శ్రీనివాసరావు, బస్వారిపల్లె. బాగా విత్తనం బాగానే ఉంది, చెట్టు బాగా పెట్టింది. పైకి వచ్చాక కాయ బాగుంది, జడ కాపు. వచ్చారా? ఎన్ని గంటలు దిగుబడి వచ్చింది అనుకుంటున్నా? 30 దాకా వచ్చింది. 40 లోపు 30. ఇప్పుడు మీరు చేలోకి వచ్చినాక నాకు ఫోన్ చేయండి. 40 లోపు 30 పైన. దీంట్లో బొబ్బర ముడత కానీ బొబ్బర లేదు, సైజు కూడా కింద పైన సైజు బాగుంది కాయ. ఒకే సైజు అందరూ వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఈ మిరదాట వేసిన రైతు వచ్చేసి రైతు. మీరు ఏదైనా ఈ మిరదాట గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, ఏదైనా అడగాలనుకుంటున్నారా? అడుగు బాబా. రైతు వచ్చేసి వెంకటరామయ్య, నువ్వు ఏదైనా ఈ మిడదాట గురించి తెలుసుకోవాలి. ఎన్ని ఇండేసి ఏ కంపెనీ వచ్చేసరికి 140 రోజులు పైకి. 140 కంపెనీ నేమ్ అంటే ఎన్ని కట్టలు పెట్టిండ్రు ఎకరానికి? నేను ఎకరానికి ఇది వచ్చేసరికి నేను 3 ఎకరాల మీద కూడా 29 కట్టలు ఎకరానికి 10 పెట్టా. ఇప్పటికి నేనైతే ఎక్కువ పెట్టను, మహా పెడితే 2 కట్టలు ఎక్స్ట్రా పెడతాను అంతే. ఈ చెట్టు ఎదుగుదల ఎలా ఉంది మీరు నాటిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా 140 రోజుల్లో బాబాయ్? ఎదుగుదల అనేది మనం చెట్టు వేసుకుని రోజుకొని 4 రోజుల తర్వాత పచ్చదనం వచ్చింది చెట్టుకి. అప్పటి నుంచి గ్రోతింగ్ రావడం, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. రోజుకి ఇంప్రూవ్మెంట్ ఉంది బాగా. ఇది వచ్చేసరికి 32 వచ్చింది. 32 వచ్చింది. 36 కూడా వేసుకోవచ్చు. ఇది నేలను బట్టి అని కాదు, మంది నేల మెత్తటి నేల అండి. ఎప్పుడైనా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నెల రేగడే నెంబర్ 1 రేగడే. 36 పెట్టుకున్నాం చెట్టు బాగా విశ్రాంతి వచ్చినప్పుడు ఆ చెట్టుకి అనేది గాలి అనేది, ఆ మకరందం అనేది ఆ చెట్టు మీద వాతావరణానికి సెట్ అవడానికి, అది బ్రాంచెస్ ఎక్కువ రావడానికి, పిల్ల కొమ్మలు ఎక్కువ రావడానికి, కాపు ఎక్కువ
ఎక్కువ రావడానికి అచ్చు పెంచుకోవడం జరుగుతుంది. పచ్చిని వేసుకుంటాం ఇంకా ఇరుకైద్ది. కాయలు పాసిపోవడం అంటే తీగ అల్లుకుంటది ఎక్కువ దగ్గర ఉండే కొద్దిగా. కాయలు పాసిపోవటం కొమ్మలు తాలిగాలు అవ్వటం అలా ఉంటుంది. ఫ్రీగా ఉందనుకో కాయకి గాలి తోలిద్ది, చెట్టుకి గాలి తోలిద్ది, కింద పిల్ల ఏరికి గాలి తోలిద్ది. మజ్జిగ మొక్క మధ్య పచ్చినంగులు అంగుళాలు ఇది. మొక్కకి మొక్క పచ్చి